భారత రాజకీయాల్లో అనేక వివాదాలు ఉన్నాయి, కానీ ఒక రాజకీయ పార్టీ ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన తర్వాత కూడా ఇంకెవరి మీద ఆ నెపం మోపి నింద వేద్దాం అని చూడడం మటుకు చాలా ఘోరం. ఇప్పుడు సినిమా వాళ్ళే కాదు, వర్మ వాళ్ళు నిన్న ఈ ప్రకటన ఇచ్చారు. ఈరోజు హైకోర్టు, మద్రాస్ హైకోర్టు మదురై బెంచీలో ఈయన కేసు వేశాడు. ఏమని కుట్రలు జరుగుతున్నాయి అని, అక్కడ ఏం జరిగిందో తేల్చడానికి సిబిఐ విచారణ జరపాలి అది ఇదని కేసు వేస్తే హైకోర్టు బెంచి మొట్టికాయలు వేసింది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? కోర్టులు అంటే మీ రాజకీయమైన పొలిటికల్ గేమ్స్కు వేదికలు అనుకుంటున్నారా, పిచ్చులు అనుకుంటున్నారా మీరు? బాధ్యత లేకుండా వాళ్ళ ప్రాణాలు పోవడానికి అవడమే కాకుండా ఇట్లాంటివన్నీ చేస్తారా అని, అంటే న్యాయస్థానం కానీ, పరిశ్రమ కానీ, రాజకీయ వర్గాలు కానీ స్టాలినే ఇదంతా చేయించాడని. విజయ్ డైలాగ్ ఏమంటే, స్టాలిన్ గారు కావాలంటే నా మీద కక్ష తీర్చుకోండి, నా మనుషుల మీద కాదు, నా జనం మీద కాదు, వాట్ డస్ దిస్ స్టేట్మెంట్ మీన్స్ అని అడిగారు వాళ్ళు. ఇది ఏదో మీకు ఇద్దరికి మల్ల యుద్ధం జరగాల. ఆ కామెంటేటర్ అదే రాశాడు, స్టాలిన్ గారు నా మీద తేల్చుకోండి అంటే మీ సినిమా